స్క్రిప్ట్ చెప్పడం ఎలా జరిగింది? సంకల్ప్ గారు ఒకటి చెప్పారు. మేబీ పివిపి గారికి, నిరంజన్ గారికి స్టోరీ చెప్పు అమ్మా కూర్చొని అని వస్తే, నేను ఇప్పుడు కాదండి, నన్ను డ్రైవ్ తీసుకెళ్ళండి, నా కాన్సన్ట్రేషన్ అంతా డ్రైవింగ్ మీద ఉంటుంది, అప్పుడు చెప్తాను, నేను అస్సలు చెప్పడం నేను అక్కడికే తీసుకెళ్ళి చెప్తాను అన్నారు. నాకు చెప్పారు సంకల్ప్ నాకు స్క్రిప్ట్ ఏం చెప్పలేదు. అంటే ఆడిషన్కి వచ్చాను. ఆడిషన్కి వచ్చినప్పుడు ఇది ఏంటి, నీ రోల్ ఏంటి, నువ్వేం చేయబోతున్నావు, ది ఎంటైర్ నాకు ఒక క్యాన్వాస్ ఇచ్చి ఇది ఒక సబ్మెరీన్ ఫిల్మ్, రానా గారు హిందీ ఫిల్మ్ అండ్ పెద్ద పెద్ద యాక్టర్స్, సో అలాంటి ఒక సెటప్ ఇచ్చి నా క్యారెక్టర్ డీటెయిలింగ్ ఇచ్చారు. అసోసియేట్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు క్యారెక్టర్ డీటెయిలింగ్ ఇచ్చారు. సంకల్ప్ కేమ్ అట్ లేటర్ పాయింట్. అంటే నేను అప్పుడు ఇంకా సంకల్ప్ని ఒకసారి కలిసాను అంతే. ఇలా చూశాడు, చూసిన చూపులో నేను నచ్చలేదేమో అనుకున్నాను, యాక్చువల్లీ నచ్చాను. సంకల్ప్ ఇచ్చే లుక్ చెప్పాను కదా, ప్లెయిన్గా అంటే న్యూట్రల్గా చూశాడు. ఓకే నచ్చలేదేమో అని ఆడిషన్ ఇచ్చా. ఆడిషన్ తర్వాత మళ్ళీ పిలిపించి అప్పుడు వీళ్ళు చెప్పిన దానికి హీ గేవ్ ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ వాట్ ద ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్. అండ్ మీరు అన్నట్టు ఆయన కొంచెం చెప్పడంలో ఎప్పుడు లేదండి, ఇట్స్ ఆల్ అబౌట్ స్క్రిప్ట్ రీడింగ్. He never narrated to anyone. Yeah, that's true. For the first time also, అందరికి మంచి కార్పెట్ వేసి వాటర్ బాటిల్స్ పెట్టేసి చలో నౌ లెట్స్ రీడ్ అంతే, ఏం లేదు. అండ్ ఎందుకంటే ఈ బిలీవ్ అదే అండి టోటాలిటీ ఫర్ ఎవ్రీ యాక్టర్ అండి, టోటాలిటీ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. స్క్రిప్ట్ ఏంటి, ఎవడెవడు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేయాలి, ఈ ఎజెండా he had it very clearly in his mind. So the concept ఎప్పుడైనా ఈ పుట్స్ అన్ పాత్, ఆ పాత్లోంచి ఎప్పుడైనా డైవర్ట్ అవుతుంటే మటుకు లేదు ఇలా కాదు ఇలాగా, దట్ వాస్ దేర్, హీ వాస్ కరెక్టింగ్ అది. కానీ బట్ ది ఐడియా ఆఫ్ ఇమ్మెన్స్ క్లారిటీ, హీ హ్యాడ్ ఇమ్మెన్స్ క్లారిటీ. అంటే తన వీక్ పాయింట్ అది కూడా తను ఎంత పర్ఫెక్ట్గా చెప్పారంటే నాకు చెప్పడం రాదు, అందుకే స్టోరీ బోర్డింగ్ పెట్టుకో. అదే స్టోరీ బోర్డింగ్, ఆయన స్టోరీ బోర్డింగ్ చేసి అంత విజువల్గా చూపిస్తుంటే ఇంక చెప్పాల్సిన అవసరం ఏముందండి, మన కళ్ళు కన్నట్టు కనిపిస్తే ఇంక అయిపోయింది కదా. విజువల్ కంటే ఇంకేం కావాలి. విజువల్ ఎవ్రీడే వి యూస్ టు లైక్ గ్యారీ ఆన్లైన్ ఆర్డర్ తీసుకొచ్చేవాడు, ఇది మన ఎడిట్, సో క్షణం ఎడిటర్ అతను గ్యారీ. సో ఇక్కడ కూర్చొని సెట్కి ఇవాళ అయిపోయిన షార్ట్స్ అన్ని లైనప్ ఆర్డర్ తీసుకొచ్చి రేపు మళ్ళీ సెట్లో తీసుకొచ్చి దే స్టార్ స్మాల్ మీటింగ్ ఆఫ్ ఎలా చేస్తున్నావు ఏం చేస్తున్నావు. అండ్ జస్ట్ శ్రీకర్ గారు అసిస్టెంట్స్ యూస్ టు డూ ప్యారలీ. సో ఇదేంటంటే వీ యూస్ టు హ్యావ్ అ ట్యాబ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అంటే కరెక్ట్ వస్తుందా లేదా. సో ఆల్ గుడ్ ప్రాక్టీసెస్ వర్ ఫాలోడ్ త్రూ ఫిలిం. అండ్ నాకు గుర్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్లో పెళ్లి చూపులకు చేసిన సౌండ్ డిజైనర్ వీళ్ళు ఉన్నారు కదా, వరుణ్ వేణుగోపాల్ అండ్ సంజయ్, వాళ్ళని కూడా పిలిచి కెన్ యూ డూ సింగ్ సౌండ్ ఫర్ దిస్ మూవీ అని అడిగాడు. అండ్ దే కేమ్ ఫస్ట్ టెస్ట్ షూట్ దే వర్ దేర్ యాక్చువల్లీ. వాళ్ళు చూసి కొన్ని టెక్నికల్ డిఫరెన్సెస్ అండి, అంటే సెట్ మీరు కార్డ్బోర్డ్తో వేస్తారు, మీరు నడిస్తే ఏమవుతుందంటే ఆ సౌండ్ తెలిసిపోతుంది. సో ఇది ఇట్ విల్ బికమ్ అ లార్జెస్ట్ సౌండ్ రిలేటెడ్ ఇష్యూ. సో ఇవన్నీ చూసి అయ్యో కావు అనుకొని దెన్ ఈ వెంట టు రెగ్యులర్ ప్రాక్టీస్ డబ్బింగ్. బట్ యాజ్ టర్మ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఈస్ దేర్. మీ క్యారెక్టర్స్ గురించి చెప్పండి. ఆయన క్యారెక్టర్ నేను చెప్తా, నా క్యారెక్టర్ ఆయన చెప్తా. ఈ పేరు నువ్వే పెట్టుకున్నావు కదా దాంట్లో. రాజీవ్ ఠాకూర్, సోనార్ ఆపరేటర్ నా పేరు. నేనేం పెట్టుకోలేదు. అది ఏం లేదండి, అశ్వంత్ ద డిజైనర్ వాడు ఏం చేశాడంటే షర్ట్స్ అందరికి లెంత్ ప్రకారం షర్ట్స్ వచ్చాయి. సో క్యారెక్టర్ నేమ్స్ ఉండేయండి, అంటే స్క్రిప్ట్లో సోనార్ ఆపరేటర్ ఉండేది. బట్ మీరు ఇప్పుడు ఈ షర్ట్ మీద చూసారు కదా, అర్జున్ ఏబీ పాజిటివ్ ఇట్లా బ్లడ్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అనమాట. నీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోండి అనే సిచ్యువేషన్ వచ్చింది ఒకసారి. అయితే అప్పుడే ఠాకూర్ నువ్వు పెట్టుకున్నావు, రాజు ఉండేది ఠాకూర్ పెట్టుకున్నాడు. అంటే ఏవో చిన్న చిన్న చేంజ్, ఎందుకంటే క్యారెక్టర్ డిమాండ్ అంటే నాదేం లేదు. కేర్ అంటే రాజీవ్ బికాస్ ఐ హ్యాడ్ ఎ స్మాల్ ట్వెల్టీ ఉండి. అయితే సోనార్ నేను రేడియో ఆపరేటర్ చెప్తాను, నువ్వు సోనార్ ఆపరేటర్ చెప్పు. నీలేష్ మిశ్రా రేడియో ఆపరేటర్ దర్శి చేశాడు. ఏజ్ 32, ఏజ్ తెలీదు. బట్ అంటే రేడియో ఆపరేటర్ ఏం చేస్తారంటే, మనం ఎప్పుడు అండర్ వాటర్ ఉన్నప్పుడు మనకి అక్కడి నుంచి మెసేజెస్ వస్తాయండి. 1971లో మనకి వీ డోంట్ హ్యావ్ లైక్ డైరెక్ట్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఉన్నాయి అనుకుంటా, బట్ అప్పుడు లేవు. అప్పుడు ఏంటి రేడియో మెసేజెస్. సో దే సెండ్ అన్ ఎన్క్రిప్టెడ్ రేడియో మెసేజ్ అండ్ ద రేడియో ఆపరేటర్ హ్యాస్ టు డీకోడ్ ఇట్. అండ్ ఇప్పుడు అది లెట్స్ సే అబౌట్ ద మిషన్ అయింది అనుకోండి,
If the radio operator is not receiving the right signal and is not able to decode it properly, will not abort the mission, will go ahead and fire. And వాళ్ళు వద్దనుకునేది ఒకటి ఇక్కడ జరిగిపోతుంది. సో దట్ ఇంపార్టెంట్ ఇస్ రేడియో ఆపరేటర్, విచ్ వాస్ డన్ బై నీలేష్ మిశ్రా alias Darshi. Hi, this is Vamsi Chaganti. Subscribe to iDream Media.